హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి. ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా? మా ఊర్లో విలేజ్ ఫెస్టివల్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. అమలోద్వి మాత పండగ అండి ఇదైతే గనక. నేను 7వ తారీఖు సాయంత్రం వెళ్ళి ఈ చిన్న వీడియో తీశాను. ముందు రోజే డెకరేషన్ ఎలా చేశారు ఏంటి అనేది తీశాను. ఎందుకు అదేంది 8వ తారీఖు మీ ఊరు పండగ చేస్తారు, 7వ తారీఖు ఎందుకు తీశారనుకుంటున్నాను. 8వ తారీఖు చాలామంది జనం ఉంటారండి, ఇసుకేస్తే రాలన్నంత జనం ఉంటారు. వాళ్ళల్లో ఇలా ఫ్రీగా వీడియో తీయలేము కదా, అంతమంది జనం కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ తెల్లారి వీడియో కూడా యాడ్ చేశాను, కాకపోతే వీడియో తీయలేదను. ఇంత ఓపిక్గా అంత నీట్గా తీయలేము కాబట్టి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఊర్లో 28వ తారీఖు జెండా కట్టారండి. ఆ వీడియో కూడా ఆల్రెడీ డేటుతో సహా పెట్టేశాను, అది కూడా మీరు చూసుంటారు. ఆ తర్వాత అయితే కబడ్డీ పోటీలు జరిగినాయి. కబడ్డీ పోటీలు అయితే కనుక 7వ తారీఖు వరకు జరిగినాయండి, అవి కూడా మీరు చూసేసి ఉంటారు. కబడ్డీ పోటీలు కూడా మీరు చూసుంటారు, చూసిన వాళ్ళు ఉంటారండి వీడియోలో. ఒక్కసారి ఈ వీడియో కింద కామెంట్ చేసేసేయండి. ఇంకా ఇవే చాలా పార్ట్స్ అయితే వస్తాయండి, ఏది మిస్ అవ్వకుండా చూసేసేయండి. ఇప్పుడు ఏంటి ఇంత స్పెషల్గా అక్కడ చూపిస్తున్నా అంటే మా పెదనాన్నగారి సమాధి అండి. అది ఫాదర్ మా పెదనాన్నగారి సమాధి ఎదురుగా గృహం ముందే ఉంటుంది, అది కూడా చూపించేశాను. ఇంకా ఇదైతే ఉదయం అండి, ఉదయం ఒక అబ్బాయిని ఫోన్ ఇచ్చేసి తీసుకురమ్మన్నా, తనకైతే ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో తీసుకొచ్చినందుకు. ఇంక ఇప్పుడు ఏంటి అందరూ జనం రెడీ అయ్యారు అంటే పూజకి వెళ్తూ ఉన్నారండి. ఇప్పుడైతే పూజ ఉంటుంది, 10:30కి పూజ స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు ఉదయం 10:30కండి. ఇది సమాధి నేను చెప్పాను కదా మా పెదనాన్నగారిది. ఇప్పుడు లైటింగ్ కూడా అంత లైట్లు ఉండవు కదా, అందుకని చెప్పి నైట్ వచ్చి తీశాను. ఈరోజు ఈవినింగ్ కూడా 8వ తారీఖు ఈవినింగ్ కూడా చేస్తా. సెక్యూరిటీ అయితే చాలా బాగా ఇచ్చారు, వాళ్ళు అంత ఓపిక్గా డే మొత్తం ఉండి చేస్తున్నారు కదా, వాళ్ళకు ఒక సెల్యూట్ వేసేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే కనుక ఇలా కార్లు ఫ్రీగా పెట్టారనుకుంటున్నారా, నైట్ అయితే ఇలా కార్లు ఉండటానికి ఉండదు. ఇక్కడైతే బొమ్మలు ఇవన్నీ పెడతారండి, రంగుల రాటాలు పెట్టారు. నేను ఏమేమి ఎక్కుంటాను ఏంటి అనేది గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను వీడియో అయితే కనుక అది కూడా తీశాను పైకి ఎక్కినప్పుడు. ఈలోపు ఎవరన్నా గెస్ట్ చేసి ఉంటారు కదా మన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటి నేను పూజ అనుకుంటున్నారా, పూజకైతే నేను రాలేదండి, ఈవినింగ్ ఒత్తులకు వచ్చాను. ఒత్తులు అప్పుడైతే కనుక చిన్న వీడియో లాగా తీశానండి, అది కూడా దీంట్లోనే యాడ్ చేసేసాను. ఇంకా మా ఊర్లో డిసెంబర్ 8వ తారీఖు అమలోద్వి మాత పండగ చేస్తానన్నారు కదా, అప్పుడైతే కనుక లైవ్ కూడా ఇస్తారండి. లైవ్ కూడా నేనైతే డైరెక్ట్ లైవ్లోనే చూశాను, ఇంట్లో కూర్చొని. అక్కడికి వెళ్ళే ఓపిక అయితే ఆ రోజు లేదు, అందుకని వెళ్ళలేదు. ఇంక ఇక్కడ పిల్లలకైతే బొమ్మలు ఉంటాయి, కొత్త గుడి అయితే కడుతూ ఉన్నారు, పక్కనే చూస్తున్నారు కదా. ఇంకా బొమ్మలకు ఈవినింగ్ మందులు కాల్చే ప్లేస్ కూడా ఇదేనండి. ఒకప్పుడైతే ఇక్కడ స్కూల్ కానీ అన్నీ చక్కగా ఉండే, ఇప్పుడైతే కొన్ని క్లోజ్ చేసేసారు. ఇదైతే ముందు రోజు, ఆ రోజు 8వ తారీఖు ఉదయం అండి. మా ఇంట్లో అబ్బాయి తీసుకొని వచ్చాడు ఈ వీడియో, తనకైతే ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంక ఇప్పుడైతే కనుక చక్కగా చూస్తున్నారు కదా, బొమ్మలు అన్నీ పెట్టేశారండి. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చక్కగా పెట్టేశారు. ఇంకా ఇక్కడైతే చాలా రకాలు ఉంటూ ఉంటాయి, ఇంట్లోకి వాడుకునేవి ఉంటాయి, ఇలాంటి చాలా ఇంట్లోకి వాడుకునే గిన్నెలు ఉంటాయి, డెకరేషన్ పీసులు ఉంటాయి, ఇంకా బ్యాగ్స్ అని, క్యాప్లని, జల్లగా పెట్టుకునేవి అని, టెడ్డీ బేర్స్ అని, చిన్న చిన్న గేమ్స్ రింగ్ వేసే అవన్నీ ఉంటాయండి. మామూలుగా అయితే నేనైతే అదంతా తీయలేదండి, నేనైతే ఇవన్నీ ఏమీ చూడలేదు. వెళ్ళే దారి వరకే మీకు నైట్ వీడియోలో నేను చూపిస్తాను. అంతవరకే ఏంటంటే మా ఇంటి ముందు నుంచి వెళ్ళే దారి నేను సరదాగా నేనేంటంటే నడుచుకుంటా వెళ్ళానండి, వీడియో తీద్దామని చెప్పి. ఈవినింగ్ టైం నడుచుకుంటూ వెళ్తే ఈ వీడియో అయితే తీశాను. ఇంకా చూస్తున్నారు కదా, తనే సైకిల్ మీద వెళ్ళి వీడియో తీసుకురమ్మా అంటే తీసుకొచ్చాడు. ఇంకా ఏంటంటే అందరూ చక్కగా పూజకి వెళ్తూ ఉన్నారండి. పూజకి వెళ్ళినప్పుడైతే అందరూ నీట్గా రెడీ అయిపోయి కుందనపు బొమ్మల్లాగా ఉంటారండి. అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే మా ఇంటి దాకా దాదాపు బొమ్మలు అయితే పెట్టారు. ఇప్పుడు మీరు గెస్ట్ చేసే ఉంటారు, చాలా వీడియోస్లో అయితే మా ఇల్లు చూపించడం జరిగింది. ఈ దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మా ఊరు పండగ వీడియో చూసారా, ఎప్పుడైనా సరే రియల్గా వచ్చారా? వచ్చిన వాళ్ళు ఇయర్ కాదండి, ఇదైతే 2024 పాతప్పుడు ఎప్పుడైనా వస్తే కనుక ఈ వీడియో అనేది ఎక్కడన్నా పండగకి వచ్చి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. మేము మీ ఊరు పండగకి వచ్చాము, పలానా ఇయర్ వచ్చాము అనేది ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను అమ్మ చక్కగా అమ్మేమో అక్కడి నుంచి ఉన్నారు, నేనేమో ఎక్కడానికి వెళ్ళానండి. చిన్న వీడియోలో అమ్మను కూడా యాడ్ చేశాను, చూసుంటారు.
ఇంకా పైకి ఎక్కినప్పుడు వేరే అబ్బాయి ఒక అబ్బాయి చూపించానండి. ఆ అబ్బాయి కూడా సపోర్ట్ బాగా చేశాడు. మమ్మల్ని చూపించండి ఆంటీ, ఈ ప్రాబ్లం లేదు అన్నాడు. ఎందుకంటే నాకు నేను వీడియో తీసుకోలేను కదా, ఆపోజిట్ పర్సన్ చూపించవచ్చు కదా. తనైతే ఆంటీ నన్ను తీయండి అని అయితే చెప్పారండి. నేను తీస్తూ నేను వీడియో అయితే ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం ఎక్కాను ఏంటి అనేది. బ్రేక్ డ్యాన్స్ అండి. నేను అమ్మ వచ్చాము. అమ్మమ్మ అయితే గుడి దగ్గర కూర్చున్నారు. ఈవినింగ్ ఒత్తుల టైంలో ఇక్కడికైతే వచ్చాము. చూసారు కదా, ఈ లైటింగ్ ఎక్కి చాలా బాగుంది. లైటింగ్ వేసేసి ఇంకైతే ఇది ఎక్కిన తర్వాత ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే ఒక అబ్బాయి బాగా సపోర్ట్ చేశాడండి. ఆంటీ నన్ను తీసుకోండి ఆంటీ, ప్రాబ్లం లేదు, ఛానల్లో పెట్టండి ఆంటీ అని చెప్పి అన్నాడు. ఈ వీడియో రూపంలో ఆ అబ్బాయికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తను ఇంత సపోర్ట్ చేయకపోతే తను వీడియో తీయలేము కదా. చాలామంది వద్దు మమ్మల్ని తీయొద్దు అంటారు, ఏదో వాళ్ళ ఆస్తులు పోతున్నట్టు మమ్మల్ని తీయొద్దు అంటారండి. అందుకని చెప్పి నాకైతే కొంతమంది నేను తీయడం ఇష్టపడను. కొంతమంది ఏంటంటే ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళని చూస్తే నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. నాన్న నీ పేరైతే నేను అడగలేదు, ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక నీ పేరు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆంటీ నా పేరు ఇది అని చెప్పి కామెంట్ చేయమా. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మా. తనేనండి బోర ఊదుతున్నాడు కదా, తనే నాకు బాగా సపోర్ట్ చేశాడు. కొంత వాయిస్ కూడా ఇచ్చాడు, హాయ్ హలో అంట వాయిస్ ఇచ్చేసి చేయి చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే నేను ఇది మ్యూట్ చేశాను. ఎందుకు మ్యూట్ చేశానంటే ఈ బ్రేక్ డ్యాన్స్ టైంలో చాలా చక్కగా మ్యూజిక్ అయితే మంచి మ్యూజిక్ పెట్టారు కాబట్టి నేను అది కూడా మ్యూట్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే అలా మ్యూజిక్ ఉంటే కనుక మనకు క్లైమ్స్ వస్తాయి. తనకు కూడా చెప్పాను నేను వాయిస్ అంతా మ్యూట్ చేసేసి నేను రియల్ వాయిస్ వేరే వాయిస్ అయితే ఇస్తాను, రియల్ వాయిస్ ఉంచకూడదు. ఎందుకు అంటే కనుక అది క్లైమ్స్ వస్తాయి అని చెప్పాను. ఇక్కడైతే కొంతమంది ఉంటారు చిలిపిగా ఉండేవాళ్ళు, వాళ్ళైతే ఏంటంటే దాని మీద ఎక్కేసి ఊరక తిరుగుతూ ఉన్నారు. తను పడ్డాడండి, దెబ్బలైతే ఏం తగలేదు, ఊరక పడ్డాడు. తనేనండి ఆ బోర ఊదుతూ బాగా సపోర్ట్ చేశాడు. తనే నన్ను చూపించండి అని ఇంకా కొంచెం అన్నాడు. ఆంటీ మీరు చేతులు వదిలేసేయండి చూద్దాను. నేను అప్పటికే చేతులు పట్టుకోలేదు, చేతులు వదిలేసి చూపించాను. మీలో ఎంతమందికి బ్రేక్ డ్యాన్స్ అంటే ఇష్టమో, ఎంతమంది ఎక్కారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మందుల వీడియోస్కి అయితే నేను ఎలాంటి వాయిస్ అయితే ఇవ్వటం లేదండి, దాదాపు అలాగే రియల్గా సౌండ్స్ ఉంచుదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా రియల్గా సౌండ్స్ ఉంచుదాం, ఎందుకంటే ఆ మ్యూజిక్ సౌండ్ బాగుంటుంది. మార్నింగ్ ఒక వీడియో తీశానండి లంక, ఆ వీడియోకి అయితే మ్యూట్ చేసేసాను ఎందుకంటే పక్కన మ్యూజిక్ పెట్టేసి తీశారు. కొన్ని చోట్ల మ్యూజిక్ ఉంచానండి, కేరళ వాళ్ళు వచ్చి చాలా బాగా వాయించేశారు, అదైతే చాలా బాగా నచ్చింది. అది కూడా రియల్గా ఉంచాను, అది ఒకటి చూడండి. ప్లస్ మందులు అయితే రకరకాలు కాల్చారండి, పాముల ఈత చెట్టు, ఇంకోటి స్టార్ కాల్చారు. ఇయర్ కొత్తగా స్టార్ ఒకటి వచ్చింది, ఇంకోటి పైకి వెళ్ళి రిటర్న్ వచ్చేది వచ్చింది. ఇలాంటి కొత్తవి కొన్ని వచ్చినాయండి. పాత వీడియోలో కొన్ని చూపించాను కదా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అయితే అవి వచ్చినాయి. ఇంకా మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా ఛానల్ దీనితో పాటు విజయ మల్టీ కుజిన్ అని ఉంది, దాంట్లో కూడా కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయండి. ఎందుకంటే త్వరలో నేను ట్రావెలింగ్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాను. ఎందుకంటే షార్ట్స్ అవి పెడతాను, ఫుల్ వీడియోస్ పెడతాను. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే గోవాలో టూర్ వెళ్తున్నానండి, ఆ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి. కాబట్టి మీరు ఈ వీడియో టకటక పెట్టేస్తానండి. దీంట్లో మొత్తం 6 or 7 వీడియోస్ ఉన్నాయి. నేనైతే కనుక డే బై డే వీడియో అయితే పెట్టేస్తాను. పాత వీడియోస్ ఉన్నాయి కదా అవి ఆపేసి ఇవే పెట్టేస్తానండి. ఇప్పుడు 8వ తారీఖు పండగ అయిపోయింది, నేను 9 నైట్కి వీడియో ఇస్తున్నాను, 10 ఈవినింగ్ పెట్టేస్తానండి. ఇంకా అట్లా రోజు మార్చి రోజు ఒక వీడియో పెట్టేద్దాము అని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్లో రోజు పెట్టను కదా, రోజు మార్చి రోజు ఒక వీడియో పెడతాను. కొన్ని రియల్ వాయిస్తో ఉన్నాయి, రియల్ వాయిస్ పెడతాను. కాకపోతే ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 1 day ప్రైవేట్లో ఉంచుతాను, ఎందుకంటే ఏదైనా క్లైమ్ వస్తే ప్రైవేట్లో వచ్చినప్పుడు రిమూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే అలా వీడియో చేసిన తర్వాత క్లైమ్ వచ్చింది అంటే కనుక మీరు రిమూవ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఇచ్చుకోవచ్చు. పబ్లిక్ చేసాక కష్టం కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సపోర్ట్ చేసింది 2 ఉన్నారు, ఒకరు యశ్వంత్, తనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకొక అబ్బాయి ఈ బాబేనండి, ఆంటీ
వీడియో తీసుకోండి అని చెప్పాడండి. తనకు కూడా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ నేను ఏమి ఎక్కుంటాను ఏంటి అనేది గెస్ చేయండి. మీలో ఎంతమందికి రంగులు రావటం కానీ, జెయింట్ వీల్ కానీ, కొలంబస్ కానీ ఇలాంటి భయం ఉంటుంది ఏంటి అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అందజేస్తారు అని అయితే అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇవ్వండి. మీరు మా ఊరు ఎప్పుడైనా సరే వచ్చి ఉంటే కనుక ఒక కామెంట్ చేయండి. నేను మీ ఊరు వచ్చాను అనేది కామెంట్ చేసేసేయండి. మా ఊరు పేరు కూడా చెప్పాను కదా, రావిపాడండి. ఇది నెక్స్ట్ నేను ఎక్కింది పక్కనే నేను చెప్పాను కదా, అది కూడా ఎక్కుతున్నానని. పైనుంచి యూ అయితే ఇలా ఉంటుంది చూశారు కదా, చక్కగా పక్కన ఇంకేం ఎక్కల, ఈ రెండేనండి ఎక్కింది. ఇంకా మామూలుగా అయితే నేను తెల్లారి 9వ తారీఖు మార్నింగ్ కూడా వెళ్తాను. కాకపోతే ఏంటంటే నేను మార్నింగ్ ఎప్పుడు లంక అయితే తక్కువ అండి. లంక తాతగారు ఉన్నప్పుడు చూసేదాన్ని, ఇంకా తర్వాత చూడలేదు. ఈ ఇయర్ లంక కూడా చూశాను. ఆ లంక వీడియోలో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లంక గురించి కంపల్సరీ చెప్పాల్సిన విషయాలు ఉన్నాయండి. అవి అయితే ఆ లంక వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఎందుకు అక్కడ చెప్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇదేనండి, ఊరక క్రాస్గా తిరుగుతుంది. ఇది కూడా 100 రూపాయలు. నేను ఖర్చు పెట్టింది 2 అండి. ఇక్కడ జెయింట్ వీల్స్ ఎలాంటివి తక్కువే కొన్నాను. బెలూన్ అయితే ఒకటి ఉంటుంది, మనకు కొట్టుకునేది ఒకటి ఉంటుందండి. అది మీలో ఎంతమందికి ఇష్టం బాల్ అనేది? అది బాల్ కాదు, మామూలుగా బెలూను. అదేంటంటే మన చిన్న హోల్ పడిందంటే పగిలిపోతుంది. కానీ అది నాకు చాలా ఇష్టం అండి. భలే సరదాగా ఉంటుంది. అది చూసినప్పుడు ఇలాంటివి ఎక్కేటప్పుడు మనం కూడా చిన్నపిల్లలుగా మారిపోతాం. వయసు పెద్దదైనా మనం చిన్నపిల్లల ఇట్లాంటప్పుడే కదండి మారిపోయి ఎంజాయ్ చేసేది అందరితో. ఈ టైంలో మీకు ఎంతమందికి అనిపించింది ఎంజాయ్ చేయాలని ఏంటి అనేది కామెంట్ చేయండి. పక్కనే పిల్లలు ఎక్కేది ఉంది చూశారు కదా, మినీ ట్రైన్ ఒకటి ఉంది. పిల్లలు ఎక్కే చిన్నవి చాలా పెట్టారండి. బెలూన్స్ ఆడుకునేవి పెట్టారు. ఇంకా పక్కన స్కూల్ అండి. ఒకప్పుడైతే ఇవన్నీ స్కూల్ అంతా ఫుల్ పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా ఎక్కువ జనాలు లేరండి ఎక్కడ. ఇంకా అటు సైడ్ కనిపించేవి సమాధులు అండి. మా ఊర్లో సంబంధించిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటాయి. మా తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఇప్పుడైతే మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారండి. మా నాన్నగారు ఇల్లు అని అయితే నేను సరదాగా చెప్తున్నానండి. ఎందుకంటే నాకు ఆ వర్డ్ యూజ్ చేయడం ఇష్టం లేక అలా అని చెప్పాను. మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మీరు ఎంతమంది మన వీడియోలు ఫాలో అవుతున్నారు ఏంటి అనేది చెప్పేసేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. ఇవే చాలా పార్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎక్కువ మందికి సజెషన్ అవుతుంది. ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్ నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. వీడియో ఫుల్ చూశాక మీరు మంచి కామెంట్ ఇచ్చేసేయండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.